ఈ కార్డుల పంపిణీ కార్యక్రమానికి చేసిన అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా విలేకరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఇంటింటికి చేరవేసి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి గన్నేరువరంలో ఉన్న ప్రతి గడపకి చేరే విధంగా పార్టీ నాయకులందరూ సమాయత్తం కావాలని పిలుపునిస్తూ, దాంతోపాటు ప్రతి ఒక్కరూ మనం పోయి చెప్తుంటేనే మీరే చూసిరు ఇప్పుడు రెస్పాన్స్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మాట్లాడిన మాటలు మీరే చూసిరు. ఎంత మోసం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది అనేది ప్రత్యక్షంగా మీరే తన మాటల్లో చూసిరు. కాబట్టి ప్రజల నుండి అపూర్వమైన స్పందన ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ పేరు మీద, ఎలక్షన్ల పేరు మీద మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గన్నేరువరం మండల ప్రజలారా ఇది గమనించి మోసపోయి మళ్ళీ వాళ్ళ చేతిలో మళ్ళొకసారి అవకాశం ఇస్తే మనం గోసపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ గన్నేరువరం మండలంలో ఒక 10,000 ఎకరాలకి సాగునీరు వచ్చిందంటే కేసీఆర్ గారి పుణ్యము, రసమై బాలకృష్ణ పుణ్యం. ఆ వారితోని మనం గతంలో 5 సంవత్సరాలు మీరు డిప్యూటీసీగా ఉన్నా మీరు గౌరవించి మీ మండలాల వంతు ఒక్కరోజు కూడా పని తీరిక లేకుండా పనిచేసుకున్న రోజులే ఉన్నాయి. రోజు చూస్తే పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ చూసినా పండుగ ఎండిపోయిన వాతావరణమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీతోని మోసపోకుండా ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ఇక్కడ ఉన్న గన్నేరువరం మండల పార్టీకి డబుల్ రోడ్ కార్యక్రమం ఉంది. త్వరలో దాన్ని కూడా పెద్ద ఎత్తున ఏంటంటే ఎలక్షన్లు అత్తున్నాయని ప్రచారం జరగంగానే 4 తట్టల మట్టి పోచుడు, 4 ట్రిప్పుల నేర్పుడు, మళ్ళీ బంద్ చేసుడు, 4 ట్రిప్పుల మట్టి నేర్పుడు, బంద్ చేసుడు. ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. 100 రోజులు ఎత్తాడారు. 5 సంవత్సరాలు గడవాలన్నా ఒకసారి ఆలోచించారు. ప్రజలారా ఇది గమనించండి. పెద్ద ఎత్తున రాబో రోజులలో ఈ నెలలోపు కార్యక్రమాన్ని కనుక పూర్తి స్థాయిలో పని స్టార్ట్ కాకపోతే ఇదే మొరం పోసి ఇదే మట్టి పోసుకుంటే ఎత్తే ఇక్కడ నుండి రాజీవ్ రహదారి వరకు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గ్రామాన ఇంటిని తట్టి లేపి బాకీ కార్డులతో తట్టి లేపుతున్నాం. లేపి ప్రజలందరినీ చైతన్యపరిచి, అన్ని గ్రామాల ప్రజలు చైతన్యపరిచి పెద్ద ఎత్తున రాస్తారోకోలు, వంట వార్పులకు పిలుపునిచ్చి మీరు ఎట్లా పనిచేయరో, మీరు ఎట్లా మోసం చేసిరో గన్నేరువరం ప్రజలని అది నిరూపించి చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు.